ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో అపరాల పంటల్లో రకాలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం టమాటా సాగులో అనుభవాలు, కిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు జన్నపునేని రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, అపరాల పంటల్లో రకాలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. యాసంగి అపరాల పంటలలో రకాలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి యాసంగి అపరాల పంటలలో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మధు గారు. నమస్తే అండి. యాసంగి అపరాల రకాల గురించి మాట్లాడుకునే ముందు వానాకాలంలో ప్రస్తుతం అపరాల సాగు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రైతులు, మరి ఏ ఏ దశలలో ఉందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కంది పంటను కనుక చూసుకున్నట్లయితే దాదాపు 5 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. అలాగే పెసర పంటను కనుక చూసుకున్నట్లయితే దాదాపు 60 నుంచి 62 వేల ఎకరాలలో సాగు చేస్తుండగా మినుము పంట దాదాపు 22 వేల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. అలాగే ఈ పంటల దశలు గనక చూసుకున్నట్లయితే మనకు ఈ కంది ఏదైతే జూన్లో మొదటి వారం, రెండో వారంలో పెట్టుకున్న కంది ఏదైతే ఉందో అది ఇప్పుడు దాదాపు మొగ్గ దశలో ఉంది. కొంచెం ఏదైతే లేటుగా జూలైలో విత్తుకున్న కంది మాత్రం ఇప్పుడు శాకీయ దశలో మాత్రమే ఉంది. అలాగే పెసర, మినుము పంటలు చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల దాదాపు పంట కోత కూడా పూర్తి అయింది. కొన్ని చోట్లల్లో పంట కోతే దశలో, అంటే దాదాపు కాయ అభివృద్ధి చెందే దశలో నుంచి కోత దశలో ఉంది పెసర, మినుము. యాసంగి అపరాల సాగుకు ఎలాంటి నేలలు అనుకూలం, మరి ఎలాంటి నేలలో రైతులు సాగు చేసుకోవాలి? మనకు ముఖ్యంగా యాసంగి కాలమైనా సరే, వానాకాలమైనా సరే, ఈ అపరాల పంటలకు ముఖ్యంగా నీరు నిలువని, ఎలాంటి చౌడు లేనటువంటి నేలలు అనుకూలం. ఎర్రచలక నేలలు కావచ్చు, తర్వాత నల్లరేగడి నేలలు కావచ్చు, మధ్యస్థ నేలలు కావచ్చు, ఇవన్నీ అనుకూలమే. ముఖ్యంగా చౌడు ఉన్న దాంట్లలో దీని జెర్మినేషన్ అనేది అపరాలది చాలా తక్కువగా ఉంటుంది, రాదు. ఆ చౌడు నేలలు అవాయిడ్ చేయాలి. తర్వాత మురుగు నీరు ఏదైతే నిలిచి ఉంటుందో అలాంటి నేలలు కూడా మనకు పనికిరావు. ఈ పెసర, మినుములో గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎర్రచెలక నేలలు కలిగిన రైతులు పెసర పంటను ఎన్నుకోవడం, తర్వాత నల్లరేగడి నేలలు ఉన్న రైతులు మినుము పంటను ఎన్నుకోవడం మంచిది. అలాగే ఈ పంటలే కాకుండా మనకు యాసంగి సీజన్లో ఎక్కువ మొత్తంలో శనగ పంటను కూడా సాగు చేయడం జరుగుతుంది. ఇది కూడా బరువైన నల్లరేగడి నేలల్లో మాత్రమే సాగు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మనకు ఏదైతే వానాకాలంలో ఈ వరి కోసిన తర్వాత కూడా మనకు పెద్ద మొత్తంలో జీరో టిల్లేజ్ విధానంలో కావచ్చు, నేలను దుక్కి చేసుకొని మామూలు పద్ధతిలో కూడా సాగు చేయడానికి ఆస్కారం ఉంది ఇది శనగ పంటను. యాసంగి అపరాలను రైతులు ఏ సమయం వరకు విత్తుకోవచ్చు తెలియజేస్తారా? మనకు యాసంగి సీజన్
సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు నెల రోజుల వరకు కూడా మనం విత్తుకోవచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి స్టార్ట్ చేసుకొని అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. దాదాపు ఏ పంట అయినా కూడా కంది, పెసర, మినుము. శనగ పంట మాత్రము సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 కాకుండా నవంబర్ 15 వరకు కూడా విత్తుకోవడానికి ఛాన్స్ ఉంది. ఏ పంటకైనా ప్రధానంగా దిగుబడి ప్రధానం. మరి యాసంగి పంటలకు వస్తే ఈ కందిలో ఏ రకాలను సాగు చేసుకుంటే అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది? ముఖ్యంగా వానాకాలంలో గనక చూసుకున్నట్లయితే కంది పలానా రకం అంటూ ఏముండదు. మధ్యకాలిక రకాలు కావచ్చు, స్వల్పకాలిక రకాలు కావచ్చు, ఏదైనా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. కానీ మనకు యాసంగి కాలంలో ముఖ్యంగా మధ్యకాలిక రకాలను మాత్రమే ఎన్నుకొని సాగు చేయాల్సిన అవసరం ఉంది. స్వల్పకాలిక రకాలను ఎన్నుకోకూడదు. ఈ మధ్యకాలిక రకాలైనటువంటి WRG 65 రుద్రేశ్వర్ అనే రకం కావచ్చు, లేకపోతే మనకు WRG 255 255 అంటారు. ఇది కూడా మనం ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. ఈ రెండు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్లో మనకి ఈ విత్తనం అనేది దొరుకుతుంది. ఇవే కాకుండా మనకు తాండూరు నుంచి TDRG 59, TDRG 252 ఈ రకాలను కూడా మనం సాగు చేసుకున్నట్లయితే మధ్యకాలిక రకాలు కాబట్టి మంచి ఫలితాలను రాబట్టవచ్చు. అదేవిధంగా యాసంగి, పెసర, మినుము పంటల రకాలను తెలియజేస్తారా? మనము యాసంగి సీజన్లో కనుక చూసుకున్నట్లయితే పెసర, మినుములో ముఖ్యంగా పెసరలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైనటువంటి WGG 42 యాదాద్రి అనే రకము. ఇది 60 రోజుల పంటకాలం కలిగి ఉండి పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకము. కాయలు పొడవుగా ఉండి గింజ కూడా మంచి గ్రీన్ కలర్లో ఉండి పెద్ద గింజలను కలిగి ఉంటుంది. ఇది ఎకరానికి దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం గల రకము. ఇది ఎన్నుకోవచ్చు. లేకపోతే WGG 37 ఏకశిల అనే రకాన్ని కూడా మనం ఎన్నుకొని సాగు చేయవచ్చు. ఇవే కాకుండా మనకు ARS మదిర, ఇది మన అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మదిర నుంచి కూడా రిలీజ్ అయినటువంటి 385 MGG 385 మదిర పెసర 1 అనే రకంతో రిలీజ్ అయింది. ఇది కూడా ఎన్నుకొని మనం యాసంగి సీజన్లో సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది కూడా మనకు ఎల్లో మొజాయిక్ వైరస్ను, పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకం. వీటితో పాటుగా MGG 348, MGG 351, MGG 347 ఈ రకాలను కూడా ఎన్నుకొని సాగు చేయవచ్చు. కొంతమంది మనకు దగ్గరలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయినటువంటి రకాలను కూడా ఎన్నుకొని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే LGG 574 అనే రకము. ఇది కూడా మంచి ఎల్లో మొజాయిక్ వైరస్ను పూర్తిగా తట్టుకొని మెకనైజేషన్ కూడా ఇది మంచి వీలు కలిగిన రకంగా చెప్పుకోవచ్చు. అలాగే LGG 607 అనే రకం. ఇది కూడా దాదాపు అన్ని కాలాలకు అనువైన రకము. మీడియం బోల్డ్, తర్వాత మనకు గింజలు కూడా షైనింగ్తో కూడుకున్న గింజల రకం. ఇది కూడా దాదాపు 4 నుంచి 5 క్వింటాల దిగుబడినిచ్చే రకం. ఇక మినుములో రకాలు కనుక చూసుకున్నట్లయితే యాసంగిలో కనుక చూసుకున్నట్లయితే LBG 752 అనే రకము. దీంతో పాటుగా మదిర నుంచి రిలీజ్ అయినటువంటి 207 మదిర 207 అనే రకము. మదిర మినుము అంటారు దీన్ని, MBG 207. దీంతో పాటుగా మనకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగిన PU 31 ఇది కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. వీటితో పాటుగా LBG 788 తులసి అనే రకము. దాంతోపాటుగా మనకు తిరుపతి నుంచి రిలీజ్ అయినటువంటి TBG 104 ఇది కూడా దాదాపు 7 నుంచి 8 క్వింటాల దిగుబడినిచ్చే రకము TBG 104. దీంతోపాటుగా GBG 1, GBG 45 ఇవి కూడా దాదాపు ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల సరాసరి దిగుబడినిచ్చే రకాలు. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకుంటాయి. వీటితో పాటుగా VBN 8 అనే రకం కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా మంచి 6 నుంచి 7 క్వింటాల దిగుబడినిచ్చే రకం. వీటితో పాటుగా మనం ఈ శనగలో రకాలు కనుక చూసుకున్నట్లయితే శనగ పంటలో దేశవాళీ రకాలనేటి, తర్వాత కాబూలి రకాలనేటి 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మనకు దేశవాళీలో కనుక చూసుకున్నట్లయితే JG 11 లేదా JG 14 లేదా JG 130 ఈ రకాలను ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. వీటితో పాటుగా నంద్యాల శనగ 1, నంద్యాల శనగ 47 అంటే NBEG అంటారు వీటిని షార్ట్కట్గా. NBEG 47, NBEG 3 అంటారు.
ఈ రకాలను కూడా మనం ఎన్నుకొని సాగు చేస్తాం. ముఖ్యంగా NBEG 47 నంద్యాల శనగ 47 అనే రకము ఇది కంప్లీట్గా యాంత్రీకరణకు అనువైన రకంగా చెప్పుకోవచ్చు. అంటే మనకు విత్తనము యాంత్రీకరణ చేసుకోవచ్చు, ఫర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్తోని, తర్వాత ఏదైనా స్ప్రేయర్లు డ్రోన్తోని స్ప్రే చేసుకోవచ్చు, పెస్టిసైడ్స్ కానీ ఏదైనా ఉంటే. తర్వాత పంట కోతను కూడా మనకు ఏదైతే కంబైన్డ్ హార్వెస్టర్స్ రైస్ని ఏదైతే కోస్తుందో అదే మిషన్ ఎలాంటి మార్పులు లేకుండా కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడా మనం ఈ పంటను కోసుకోవడానికి ఆస్కారం ఉంది. అనగా ఎప్పుడైతే కూలీల కొరత ఎక్కువ ఉందో అలాంటి రైతులు కానీ అలాంటి ప్రదేశాలు కానీ ఈ రకాన్ని నంద్యాల శనగ 47 అనే రకాన్ని ఎంచుకొని కంప్లీట్గా మెకనైజేషన్ ద్వారా పంటను సాగు చేసి కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే తక్కువ ఖర్చుతోని మంచి లాభాలను పొందడానికి ఆస్కారం ఉంది. కాబూలీలో రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు KAK 2 అనే రకము, అలాగే పూలే G95311 అనే రకము, వీటితో పాటుగా శ్వేత అనే రకాన్ని కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. ఇవన్నీ దాదాపుగా 8 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి దిగుబడినిచ్చే రకాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతు సోదరులు నాణ్యమైన అపరాల విత్తనాలను ఎక్కడి నుండి సేకరించుకోవాలి? నాణ్యమైన విత్తనాలను మనం సేకరించుకోవాలన్నప్పుడు అంటే విత్తు కొద్దీ పంట అంటారు కదా, నాణ్యమైన విత్తనం ఎప్పుడైతే సేకరించుకుంటామో మంచి నాణ్యమైన పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విత్తనాలను ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మదిర కావచ్చు, ఈ దగ్గర నుంచి తీసుకోవడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటుగా మనకు ప్రతి డిస్టిక్లో కూడా మనకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థలు ఉన్నాయి, అక్కడి నుంచి కూడా విత్తనం సేకరించుకోవడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటుగా NSC నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి కూడా మనం సేకరించుకోవచ్చు. ఇలాంటి గవర్నమెంట్ సంస్థల నుంచి సేకరించుకున్నప్పుడు విత్తనం ఖచ్చితంగా నాణ్యతతో కూడి ఉంటుంది కాబట్టి రైతులు మంచి భరోసాతో తీసుకొని వేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రైతులు విత్తనాలు తీసుకొచ్చుకున్నాక విత్తన శుద్ధి ఏమైనా చేసుకోవాలా? ఖచ్చితంగా చేసుకోవాలి. ముఖ్యంగా అపరాల పంటలను విత్తన శుద్ధి చేసి రావడం జరగట్లేదు. ఈ మామూలుగా వేరే అంటే కందిలో మేము ప్రస్తుతం ఇప్పుడు వరంగల్లో కందిలో చేసి ఇవ్వడం జరుగుతుంది విత్తన శుద్ధి. ఎక్కడైనా విత్తన శుద్ధి లేని పక్షంలో మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా మనకు స్టార్టింగ్ నుంచి మనకు ఫంజిసైడ్ ఫస్ట్, తర్వాత ఇన్సెక్టిసైడ్, తర్వాత రైజోబియం FIR పద్ధతిని పాటించాలి. ఫస్ట్ ఫంజిసైడ్ ఏదైతే మనం ఈ మ్యాంకోజిబ్ కానీ థైరమ్ కానీ క్యాప్టాన్ కానీ ఈ కెమికల్స్తోని మనం విత్తన శుద్ధి ఏదైనా 2.5 నుంచి 3 గ్రాములు తీసుకొని కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ కీటకనాశిని అయినటువంటి ఇమిడాక్లోప్రిడ్ 600 FS మనకు బయట గౌచ్ అనే నామకరణంతో దొరుకుతుంది. ఇది కూడా దాదాపు 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి చొప్పున మనం విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి వచ్చేసి రైజోబియంతో కూడా ఇనాక్యులేషన్ చేసుకోవాలి. రైజోబియం అనేది ఇప్పుడు ఇవన్నీ పంటలు లెగ్యుమినేసి జాతికి సంబంధించినవి కాబట్టి కుటుంబానికి ఈ వేరు బుడిపల్లల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండి ఇది గాలిలోని నత్రజనిని ఆకుల ద్వారా స్థిరీకరించి వేరుబుడిపల్లాగా వృద్ధి చెందుతాయి. ఇందులో మనకు నత్రజని అనేది స్థిరీకరణ జరుగుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ బుడిపలు పరిమాణంతో పాటు సంఖ్య పెరిగినప్పుడు అంత నత్రజని స్థిరీకరణ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా రైజోబియంతో విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ముఖ్యంగా కొత్తగా ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో సాగు చేసుకునే స్థలాలు కావచ్చు, లేదా వరి తర్వాత మొక్కజొన్న తర్వాత పత్తి తర్వాత కావచ్చు, ఇలాంటి ప్రదేశాలలో ఖచ్చితంగా ఈ రైజోబియం చేసుకోవాలి. లేదా అంతకు ముందు సీజన్లో ఒకవేళ లెగ్యుమినేసి జాతికి చెందింది సోయా చిక్కుడు కానీ, ఈ పల్లి కానీ, పెసర మినుము కానీ, కంది కానీ ఏదైనా పంటలు ఆల్రెడీ వేసిన ప్రదేశాలలో అంతగా అవసరం ఉండదు. ఎందుకంటే స్వతహాగా ఇది లెగ్యుమినేసి జాతికి చెందిన ఒక సీజన్లో చేసినప్పుడు కొంత వృద్ధి అనేది జరుగుతుంది, రైజోబియం వృద్ధి. తర్వాత సీజన్లో అంతగా అవసరం ఉండదు. ఈ కాటన్ కానీ మొక్కజొన్న కానీ తర్వాత వరి కానీ వేసినప్పుడు ఈ రైజోబియం సంఖ్య చాలా తక్కువగా తగ్గడం జరుగుతుంది. అప్పుడున్న పరిస్థితులలో వేసుకోవాలి ఖచ్చితంగా. మరి విత్తన మోతాదు లేకుంటే విత్తన దూరం ఏమైనా పాటించాలా రైతులు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకు యాసంగి సీజన్లో పెసర మినుము విషయానికి వచ్చినట్లయితే
22.5 సెంటీమీటర్లు బై 10 సెంటీమీటర్లు, అంటే సాలుకు సాలుకు 22.5 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు మనం ఎడం పాటిస్తాం. అలాగే కంది విషయానికి వచ్చినట్లయితే మనకు దాదాపు నల్లరేగడి నేలల్లో అయితే 90 సెంటీమీటర్లు లేదా 75 సెంటీమీటర్లు బై 10 సెంటీమీటర్లు, అంటే సాళ్ళ మధ్య 90 లేదా 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు. అలాగే ఎర్రచలక నేలలో ఏంటంటే కేవలం 60 సెంటీమీటర్ల దూరంతోనే మనం విత్తుకోవాలి. అంటే 2 ఫీట్లు, సాలుకు సాలుకు మధ్య 2 ఫీట్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు. అంటే ఈ వర్షాకాలంతో పోల్చినప్పుడు అంత ఏపుగా 2 మీటర్లు 2.5 మీటర్లు ఎత్తు అనేది ఈ యాసంగి సీజన్లో ఎత్తు పెరగడం జరగదు. అందుకే తక్కువ ఎత్తు, తక్కువ శాఖీయ అయితే కొమ్మలు ఉంటాయో అవి రావడం జరుగుతుంది. అందుకే మనం విత్తన మోతాదు పెంచి తక్కువ దూరంలో వేసుకోవడం జరుగుతుంది. యాసంగి అపరాలలో రైతులు కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాలి? కలుపు యాజమాన్యం అనేది చాలా కీలకం. ఏ పంటలోనైనా దాదాపు ఫస్ట్ 33% వరకు, అంటే దాని పంట కాలాన్ని బట్టి చాలా కీలకం. కంది, పెసర, మినుము ఏ పంటలైనా దాదాపు హెర్బిసైడ్స్ అనేది అన్ని సేమ్. ఇది కలుపు యాజమాన్యం. పంట వేసినప్పుడు వెంటనే 48 గంటల లోపు, పంట వేసిన రోజు కావచ్చు, తెల్లారి కావచ్చు, 48 గంటల లోపు ప్రీ ఎమర్జెన్సీ మందులను మనం పిచికారీ చేసుకోవాలి. అంటే ప్రీ ఎమర్జెన్సీ, కలుపు అప్పటికి పెరగదు, పంట కూడా పెరగదు. వేసినాక పంట దుక్కిలో 48 గంటల లోపు వేసుకునే కలుపు మందులను ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటారు. ముఖ్యంగా ఇది పెండిమిథలిన్ అనే మందు దొరుకుతుంది. ఇది వచ్చేసి 30% ఈసీ దొరుకుతుంది, 38.7 సిఎస్ అనే మోడల్లో దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈసీ కన్నా సిఎస్ మోడల్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. సిఎస్ మందు 38.7, ఇది వచ్చేసి ఎకరానికి 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని కొంచెం పదను ఉండేలాగా చూసుకొని మనకు నాప్సాక్స్ ఏదైతే స్ప్రేయర్ ఉంటుందో దాంతో పిచికారీ చేసుకోవాలి. నడిచే విధానం కనుక చూసుకున్నట్టయితే అది పిచికారీ చేసుకుంటూ వెనకకు నడవాలి, దాన్ని తొక్కుకుంటూ ముందుకు నడవకూడదు. పిచికారీ చేసుకుంటూ వెనకకు నడవాలి. ఆ నాజిల్స్ కూడా మనకు ఫ్లాట్ ప్యాన్ నాజిల్స్ యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. వీటితో పాటుగా మనకు కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, అంటే లేత దశలో ఉన్నప్పుడు, అంటే పంట దాదాపు 15 నుంచి 20 రోజుల పంట అవుతుంది. అప్పుడు కలుపు కూడా పెరుగుతుంది. అప్పుడు పంటకు హాని కాకుండా కేవలం కలుపు మాత్రమే చనిపోయే మందులు చాలా ఉన్నాయి. అంటే పంట మీద పడ్డా కూడా ఆ మందు పంటకు ఎలాంటి హాని జరగదు. ఈ మందులను కనుక చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ ఎమర్జెన్సీ మందులు, పంటకు హాని కానటువంటి మందులు కనుక చూసుకున్నట్లయితే మనకు వీడ్ బ్లాక్ ఇమజితాపైర్ అనే మందు దొరుకుతుంది. దీనికి వీడ్ బ్లాక్ కానీ, పర్స్యూట్ కానీ, లగాన్ కానీ బయట నామకరణంతో మనకు బయట దొరుకుతుంది. ఇది ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదు మనకు పొలంలో కేవలం గడ్డి జాతి కలుపు మాత్రమే ఉంది, వెడల్పాకు అసలే లేదు అనుకున్న సందర్భాలలో ప్రొపాక్విజాఫాప్ అంటే ఫాప్ కెమికల్స్ ముఖ్యంగా ఈ గడ్డి జాతిని కంట్రోల్ చేయడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ ఫాప్ కెమికల్స్లో భాగంగా ప్రొపాక్విజాఫాప్ లేదా క్విజలోఫాప్ ఇథైల్. ప్రొపాక్విజాఫాప్ అంటే ఇది ఏజిల్ అనే బయట నామకరణంతో దొరుకుతుంది. ఇది వచ్చేసి 250 మిల్లీలీటర్లు 200 లీటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే క్విజలోఫాప్ ఇథైల్ టర్గా సూపర్ అని దొరుకుతుంది. ఇదైతే 400 మిల్లీలీటర్లు 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇదే పాటుగా మనకు ఈ మధ్య కాలంలో ఇమజితాపైర్ ప్లస్ ఇమజా మాక్స్ కాంబినేషన్లో మనకు ఒడిస్సీ అని దొరుకుతుంది మందు. ఇది కూడా కేవలం 40 గ్రాములు ఒక 200 లీటర్లో కలుపుకొని పిచికారీ చేసుకున్నా కూడా అన్ని రకాల కలుపును సమర్థవంతంగా మనం బయటపడవచ్చు. దీంతో పాటుగా మనకు కందిలో కనుక చూసుకున్నట్లయితే 50 నుంచి 60 రోజులలో ఖచ్చితంగా అంతర కృషి అనేది చేసుకోవాలి. గొర్రుతో కానీ గుంటకతో కానీ అంతర కృషి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంతవరకు యాసంగి అపరాల పంటలలో రకాలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అపరాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఇంతవరకు శ్రోతలు అపరాల పంటల్లో రకాలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త
పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి టమాటా సాగులో అనుభవాలు. ఖిలా వరంగల్ మండలం తిమ్మపూర్ గ్రామ రైతు జన్నపునేని రవీందర్రావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి, జన్నపునేని రవీందర్రావు గారు. మీరు తిమ్మాపూర్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు? ఇక్కడ ఎక్కువ పత్తి, వరి, మొక్కజొన్న, అంతే. అంటే కూరగాయలు టమాటా ఇట్లా కానీ బీరకాయ, కాకరకాయ కానీ. మీరు ఎక్కువ పండిస్తూ ఉంటారు? కూరగాయలు పండిస్తారా మీరు? పండిస్తాను. ఏమేమి కూరగాయలు పండిస్తారు? టమాటా పండిస్తాను. టమాటా పండిస్తారా? ఈ టమాటా ఎప్పుడు సాగు చేసుకుంటారు? ఏ నెలలో సాగు చేస్తారు ఎక్కువగా మీరు? ఎక్కువ ఫిబ్రవరిలో వేస్తాము. ఈ టమాటా సాగు చేయాలంటే దుక్కిని ఎట్లా తయారు చేసుకుంటారు బలంగా ఉండాలంటే? ఫస్ట్ లోతుగా డిస్కులు ఫ్లవ్ వేసుకుంటాం, తర్వాత రోడ్డు కొట్టి టమాటా తోటి నాటుతాం, అంతే. ఇంట్లో పశువుల పెంటలు వాడుతూ ఉంటారా? వాడతాం సార్. అసలు ఫస్ట్ పోస్తాం, మే నెలలో పోస్తాం. మే నెలలో పోసితే అప్పటికి 1 year అవుతుంది. ఒక సంవత్సరం సరిపోతుంది. సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ పోతాం. ఈ టమాటా విత్తనం ఎంత పడుతుంది ఎకరానికి మీకు? ఏ రకం వాడుతూ ఉంటారు ఎక్కువగా మీరు పండించడం? ఎక్కువ రవి సీడ్ వాడతాం. మామూలుగా వచ్చేసి ఎకరానికి 100 గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి, 5 ప్యాకెట్లు వస్తాం, సరిపోతుంది. 5 ప్యాకెట్లు సరిపోతాయి మీకు? ఏ పద్ధతిలో పెట్టుకుంటారు మీరు టమాటాని? మామూలుగా గడ్డ లెక్క పిక్కిని ఒక ఎత్తి వేసి కాలువ వేసి అందులో నాటుతాం. చెట్టు గడ్డ నారుమడి తయారు చేసి నారు పోసి తర్వాత 20 daysకు మొక్క నాటుతాం. అంటే నారుమడిని తయారు చేసుకోవడానికి ఏమన్నా పద్ధతి? వాడు నారు బలంగా ఉంటుంది కదా, మీకు మంచి దిగుబడి వచ్చేది. దానికోసం ఎలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటాం? నారు ఫస్ట్ నారు ఫస్ట్ మందు వెళ్తాం, తర్వాత మొలిచిన తర్వాత ఇంటికి గోళీలు 2 times చేస్తాం. ఎర్రలు రాకుండా. ఎర్రలు వస్తే నారు చనిపోతుంది. నారు చనిపోతుంది. దాని గురించి 2 times గోళీలు వేస్తే నారు బాగానే ఉంటుంది. ఆ తర్వాత నాటేసిన తర్వాత 20-20 ఎక్కువ వాడదు. 2 times 20-20 అయితే సరిపోద్ది. టమాటాకి ఎక్కువ పెట్టుబడి ఉండదు. టమాటాకి ఎక్కువ పెట్టుబడి ఉండదు. తక్కువ. ఈ టమాటాలో అంటే కలుపు నివారణ ఎలా చేసుకుంటా ఉంటారు? లేబర్ తోటి తీస్తాం. అంటే ఒకసారి చేస్తే సరిపోతుందా? 1 time సరిపోతుంది. 2 times గొర్రు గుంటుక పుట్టిన తర్వాత 1 time కలిపిస్తే సరిపోతుంది. మరి ఎరువుల యాజమాన్యం ఎలా చేసుకుంటా ఉంటారు టమాటాలు? అదే ఒక 2-3 సార్లు సరిపోతుంది. 2 నుంచి 3 సార్లు. ఎక్కువ 20-20 వాడతాం. యూరియా తక్కువ. యూరియా వాడడం అసలు దాన్ని. DAP 20-20. అంటే శ్రమ కొద్ది ఖర్చు తక్కువ ఉండదు టమాటాకి? చాలా తక్కువ, కానీ తెంపేటప్పుడే కొంచెం లేబర్, మార్కెట్ తీసుకెళ్ళడం అదే పెద్ద ప్రాసెస్. అంటే మొక్క మరి బలంగా అభివృద్ధి చెందడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు? ఒక 2-3 times పైన స్ప్రే కూడా చేస్తాం. టెస్ట్ కలిపిన తర్వాత మళ్ళీ మందు వేయడం. అంటే మీ టమాటాలో ఏమైనా తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి, కీటకాలు ఎలాంటివి వస్తూ ఉంటాయి, ఎలా గుర్తిస్తూ ఉంటారు మీరు? ఏర్పడుతుంది సార్. పైన కటింగ్ అయితే అంటే చెట్టు మధ్యలో కటింగ్ కాగానే స్ప్రే చేయాల్సిందే. పైన తోడు మీద ఎండిపోతుంది అన్నట్టు. అంటే మీరు చూస్తూ ఉంటారు? చూడాల్సిందే టోటల్. అంటే టమాటా తొడిమ ఎండిపోతా ఉంటుందా? పైన టమాటా ఆకులే మండలు మధ్యలో పురుగులకు కొరికి ఎండిపోతా, విరిగిపోయినట్టుగా ఇస్తున్నట్టు. అప్పుడు మళ్ళీ స్ప్రే చేసుకుంటాం. అంటే ఎక్కువగా ఎప్పుడు వస్తుంది పురుగు అనేది? వేసిన తర్వాత ఒక 15 రోజుల వరకు చేను బాగా జిబ్బు అవుతుంది. అంటే నారుతోటి 2 monthsకి వస్తుంది. 2 monthsలో కంపల్సరీ కనిపెట్టి మందు కొట్టాలి. ఇంతవరకు కొడితే మీకు తగ్గిపోతుంది. కాయదశలో కూడా మన కీటకాలు ఆశిస్తాయి టమాటాని? తక్కువ అండి. వర్షాలు పడితేనే ఖరాబ్ అయిపోద్ది. కాపు టైంలో వర్షం పడద్దు. వర్షం పడితే ఖరాబ్ అయిపోతుంది. ఈ పూత దశలో వర్షాలు పడితే ఇబ్బంది మీకు? పూతకి ఏం కాదు, ఓన్లీ కాపు ఉన్నప్పుడే ఇబ్బంది.
కాత కాసినప్పుడు మాత్రం వర్షాలు పడితే మరకలు అవుతాయి. మరకలు అయిపోతే కాయ అంతా మురిగిపోతుంది, ఖరాబ్ అయిపోతా. మీరు ఎన్ని రోజులకి వెళ్ళి కాత తీసుకుంటా ఉంటారు టమాటా? 3 months మినిమం. 3 months వస్తుందా మీకు? 3 months వస్తుంది. అంటే కోసినప్పుడు ఎంత వస్తుంటుంది మీకు? మామూలుగా 1 ఎకరం ఇస్తే రోజుకి ఒక 30 బాక్సులతో 5 రోజులు 150 బాక్సులు తింటే అయిపోతుంటుంది. మళ్ళీ 2 days ఆగితే మళ్ళీ అంటే డే 2 రోజులకు ఒకసారి తెంపుకుంటా ఉంటారా? 3 daysకి ఒకసారి అయిపోద్ది ఎకరం పెడితే. మళ్ళీ 1 day 2 day ఆగితే మళ్ళీ కంటిన్యూ. రోజు 30, 40, 50 బాక్సులు తెంపినా కూడా కంటిన్యూగా 4-5 days తెంపవచ్చు. అంటే టమాటాను మీరు అంటే మీ దగ్గరికి వచ్చే కొనుక్కుంటారా? మీరు మార్కెట్కి వెళ్ళి? మేము మార్కెట్కి వెళ్ళాం. మార్కెట్ ఇక్కడ నుంచి బాక్సులు తెంపుకొని బాక్సులు ఇంటికి తీసుకొచ్చి నైట్ 1 గంట 1:30 మార్కెట్కి వెళ్తే 3 గంటల వరకు అమ్ముడుపోతాం. మళ్ళీ వచ్చేసరికి 6 అవుతుంది. అంటే 2 రోజులకు ఒకసారి మార్కెట్ కంపల్సరీ రెగ్యులర్గా 1 ఎకరం పెట్టిన అతను 3-4 days కంపల్సరీ పోడే. మళ్ళీ 2 days రెస్ట్, మళ్ళీ ఇట్లా 3 నెలల పాటు మీకు టమాటా వస్తున్నాడు. అంటే ఈ టమాటా అనేది ఏ కాలంలో వస్తే మీకు లాభదాయకం, మంచి రేట్ వస్తుంటుంది? మామూలుగా ఏప్రిల్ మే నెలలో వస్తే రేటు బాగా వస్తుంది. అందుకే 2 నెలలు పెట్టడం జరుగుతుంది. ముందు పెడితే కూడా చెప్పలేం రేట్లు. అది అంటే ఎండాకాలం వచ్చినప్పుడు వస్తే మీకు మంచి రేట్ వస్తుంది. అందరికి వాటర్ ఉండే కదా, తక్కువ ఉంటాయి కాబట్టి రేట్ ఎక్కువ వస్తుంది. నీటి సౌకర్యం ఉందా? ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. మంచిగా మీరు టమాటాకి అందుతాయి. అంటే ఈ టమాటా దిగుబడి ఎప్పుడు బాగా వస్తుంది మీకు? ప్రజెంట్ అయితే 10వ నెలలో వేసింది, 2వ నెలలో బాగా వస్తుంది చేతికి అందేటప్పుడు. ఏప్రిల్ మే నెల వచ్చి ఎండలకు తక్కువ కాపు వస్తుంది. ఎండలకు పువ్వు కొంచెం కాయ కాలేదు, అందువల్ల తక్కువ కాపు వస్తుంది. అంటే సాధారణంగా మీరు ఈ వర్షాకాలం వచ్చేది కొద్దిగా మంచి దిగుబడి వస్తుంటారు. అంటే వర్షాకాలం అప్పటికి కూడా వర్షాలు తగ్గిపోయినాకనే దాన్ని యూజ్ చేస్తాం. 10వ నెల తర్వాత 10వ నెలలో నారేసి మళ్ళీ 11వ నెలలు పెట్టి 2వ నెలలో కాపు వస్తుంది కాబట్టి అది బాగా వస్తుంది, కాపు బాగుంటుంది. ఈ టమాటాను కోసినాక మీరు రేటును బట్టి నిల్వ చేసే అవకాశం ఉంటుంది? ఒక 2 రోజులు చెట్టు మీద ఉంచడం కానీ లేకుంటే? చెట్టు మీద 3-4 days అయినా ఉంటుంది. దానికి బాక్స్లు వేసిందంటే 1-2 daysలో ఖరాబ్ టమాటా. చేతి మీద 3-4 రోజులు ఆపవచ్చు. ఇక వీటితో పాటు ఇంకా కూరగాయలు పండిస్తూ ఉంటారా? అంతే, మొక్కజొన్న, మళ్ళీ టమాటా, మొక్కజొన్న, బెండకాయ కూడా వేస్తారు కానీ తక్కువ విలేజ్లో కొంతమంది వేస్తారు. ప్రధాన పంటలతో పాటు కూరగాయలు పండించుకుంటే రైతుకు లాభదాయకం అంటే కొద్దిగా అటు ఇటు ఉన్న కూరగాయలు అనేది మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుందా? వస్తుంది. అంతేనా వేరే పంటలతో పోల్చుకుంటే కూరగాయలు కొంచెం సేఫ్ కాబట్టి కూరగాయలు కూడా మీరు సాగు చేస్తూ ఉంటారు. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు టమాటా సాగులో అనుభవాలు కిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు జన్నపునేని రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో बहुत बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.